అప్పుడైనా మీరు క్రిందవారు, నేను పైవాడు. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడును కాను. కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెబుతుంది. నేను ఆయనని మీరు విశ్వసించిన చాలు ఓకే. యోహాను సువార్త 8వ అధ్యాయము రెండు వ్యత్యాసమైనటువంటి లోకాల గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. పరిచయులతో ఆయన చెప్తున్నాడు, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధిని కాను. చూడండి, యేసును పోలి మనం చూడకపోతే ఈ రెండు వ్యత్యాసమైన లోకాలకు మధ్యలో ఉన్నట్టు వ్యత్యాసాన్ని మనం చూడలేము. రోమా 8వ అధ్యాయంలో కూడా ఇదే రెండు వ్యత్యాసమైనటువంటి మరి లోకాలను ఆయన చూపిస్తున్నాడు మనకి. ఒకటి శరీరానుసారంగా నడుచుకున్నట, రెండోది ఆత్మానుసారంగా నడుచుకున్నట. చూడండి, మనం శరీరానుసారంగా నడిస్తే దేవునికి శత్రువులుగా ఉంటాము. చూడండి, ఆత్మానుసారంగా నడవడం అంటే ఏంటి, మరి దాన్ని మనం ఎలా చేయాలి అనేటువంటి విషయాలను మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎఫెసీ 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. 17వ వచనం చూసినట్లయితే, కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరేక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. చూడండి, లోకము అనేటువంటిది వ్యర్థమైనటువంటి క్రియలను అనుసరించి నడుచుకునేటువంటి విధానం లేదా పద్ధతి కలిగినటువంటిదిగా ఉన్నది. చూడండి, అది వాస్తవము. ఏంటి అని అంటే, పాపం అనేది ఒక పెద్ద విషయంగా వారికి కనబడదు. చూడండి, వారు ఇష్టపూర్తిగా పాపం చేయడానికి ఇష్టపడతారు, కానీ అది వారి యొక్క జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి భాగంగా ఉండదు. ఎక్కువ మంది మనుషులు వ్యర్థమైనటువంటి కార్యాలలో సంబంధం కలిగినటువంటి వారై ఉన్నారు. లూకా 16వ అధ్యాయంలో నిన్నటి దినమందు మనం చూస్తున్నాము. చూడండి, ఈ యొక్క రెండు లోకాలని, అంటే రెండు ప్రపంచాలని ఆయన ఇద్దరు వ్యత్యాసమైనటువంటి యజమానులుగా పోల్చి మాట్లాడి ఉన్నాడు. చూడండి, ఒక యజమానుడు ఏం చేస్తున్నాడంటే వ్యర్థమైన కార్యాలు మీరు చేయొచ్చు అని చెప్పి ఉత్సాహపరుస్తున్నాడు. చూడండి, రెండో యజమానుడు ఏం చేస్తున్నాడంటే మీరు యుగయుగంలో జీవించగలిగినట్లుగా ఫలాలు ఫలించడి అని చెప్పి ఉత్సాహపరుస్తున్నాడు. ఈ యొక్క రెండు లోకాలను గురించి మనం చూస్తున్నాము. ఒకటేమో దేవునికి హేయమైనటువంటి కార్యమై ఉన్నది. చూడండి, మనుషుల ఎదుట ఏదైతే ఘనంగా హెచ్చించబడుతుందో అది లూకా 16:10 దేవుని దృష్టికి అది హేయమైనటువంటి కార్యముగా ఉన్నది. చూడండి, దేవుడు దేన్నైతే ఎన్నుకున్నాడో దాన్ని మనం ఎన్నుకున్నట్లయితే లోకమును మనం ఏం చేస్తున్నాము? కనీసం మనం ఆ యొక్క యజమాని యొక్క వస్తువులను పాడు చేయకుండా ఉంటాం. 1 యోహాను 2:10 చూడండి. 1 యోహాను సువార్త 1 యోహాను పత్రిక 2:15. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపుకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన విడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఓకే,
మనం ఈ లోకాన్ని ప్రేమించినట్లయితే మనం దేవునికి శత్రువులుగా ఉన్నాం. Everything in this world is temporary. ఈ లోకంలో ఏదైతే ఉన్నదో ఆ ఉన్నదంతా కూడా తాత్కాలికమైనటువంటి కార్యంగానే ఉన్నది. Verse 17, this world that we live in is not eternal. చూడండి, మనం ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్నటువంటి ఈ లోకం అనేది నిత్యమైనటువంటి లోకము కాదండి. Abraham is looking for a city whose builder and maker was God. చూడండి, అబ్రహాం అయితే దేవుడు దేనికి నిర్మాణకుడును ఆ తర్వాత సృష్టికర్తనై ఉన్నాడో దానికోసం, ఆ పట్టణం కోసం ఎదురు చూస్తూ ఉండెను. And God's children seek an eternal city. దేవుని పిల్లలైతే నిత్యమైనటువంటి ఒక పట్టణం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. Okay, so Satan encourages men to walk like everybody else. చూడండి, సాతానుడు ఏమని ఉత్సాహపరుస్తున్నాడు తెలుసా? మనుషులందరూ ఒకే విధంగా నడుచుకోవాలని చెప్పి ఉత్సాహపరుస్తున్నాడు. Matthew 16, మత్తయి 16వ అధ్యాయము 23. 23వ వచనం చూడండి. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుతున్నావు గాని దేవుని సంగతులను తలంపకై ఉన్నావని పేతురుతో చెప్పెను. ఓకే, So Satan encourages men to enjoy their flesh. చూడండి, సాతానుడు ఏమని ఉత్సాహపరుస్తున్నాడు తెలుసా? మనుషులకి మీ యొక్క శరీర భోగాల్ని అనుభవించండి అని చెప్పి ఉత్సాహపరుస్తున్నాడు. But God tells us in Romans 13, రోమ 13వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, రోమ 13, provision to enjoy this body. చూడండి, కుడ్ యూ రిపీట్ దట్ పార్ట్? Let's read Romans 13, verse 14. రోమ 13:14 చదవండి ఒకసారి. మిట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకున్న వారై శరీరీచ్ఛలను నేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనుడి. చేసుకొనకుడి. ఓకే, చేసుకొనకు సార్. ఓకే. Okay, so what should we do with the flesh? మనము శరీరేచ్ఛలను ఏం చేయాల్సిన అవసరం ఉంది? We shouldn't seek after the flesh to enjoy it. శరీరానుసారంగా మనము నడుచుకోకూడదు. It's true that God has created this world. దేవుడు యొక్క లోకానికి సృష్టికర్త అయి ఉన్నాడు అనేటువంటిది వాస్తవమైనటువంటి కార్యము. It's true that He said it was good when He created it. ఆయన దాన్ని సృష్టించినప్పుడు అది చాలా మంచిదిగా కనబడింది. But it's good for His eternal purpose. ఆయన యొక్క నిత్యమైనటువంటి ఉద్దేశం కోసం ఈ యొక్క లోకం అనేది చాలా మంచిదిగా కనబడింది. And He uses this physical world to test His people. చూడండి, తన ప్రజలను పరీక్షించడం కోసం ఆయన ఈ యొక్క భూ సంబంధమైన లోకాన్ని ఆయన ఉపయోగిస్తున్నాడు. 2 Corinthians 4, 2 కొరింథీ 4వ అధ్యాయము verse 16. 16వ వచనం చూడండి. Where was Paul's mind? పౌలు యొక్క మనసు ఎక్కడ ఉండేను? కావున మేము అధైర్యపడము. మా భావ్య పురుషుడు కుచించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఓకే, So Paul was growing on his inner man every single day. పౌలు తన యొక్క అంతరంగ పురుషుల్లో ప్రతి దినము కూడా ఎదుగుతూనే ఉన్నాడు. 1 Corinthians 7, 1 కొరింథీ 7వ అధ్యాయం చదువుదాం. 29 to 31. 29 నుంచి 31 వచనాలకు. సహోదరులారా, సహోదరులారా, నేను చెప్పునదేమనగా, కాలము సంక్షిప్తమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడునట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్లును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఓకే, So what's this world worth in verse 30? 30వ వచనంలో ఈ యొక్క లోకము దేనికి ఎంత విలువై ఉన్నది? These are only temporary tools that we use. మనం ఉపయోగిస్తున్నటువంటి యొక్క సాధనాలు ఏమైతే ఉన్నాయో ఈ భూమి మీద అవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి కార్యములై ఉన్నవి. So we need to use this world to accomplish God's work. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడం కోసం మనం ఈ యొక్క లోకాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నది. But we
not abuse it. అయితే మనం దాన్ని తప్పుగా ఉపయోగించుకోవడం. And we love it, we're abusing it. మనం దాన్ని ప్రేమిస్తున్నాము అని అన్నట్లయితే మనం దాన్ని తప్పుగా ఉపయోగించుకుంటున్నామని అర్థం. So this world is temporary. ఈ యొక్క లోకం అనేది తాత్కాలికమైనటువంటి లోకమై ఉన్నది. We need to be set apart to love the eternal thing. మనము నిత్యమైనటువంటి కార్యాలు ప్రేమించడం కోసము మనల్ని మనం ప్రత్యేకపరచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. Okay, there is an eternal world. చూడండి, ఒక నిత్యమైనటువంటి లోకం అనేది ఒకటి ఉన్నదా? This is God's world. ఇది దేవుని యొక్క లోకము. John 3, అది ఎందుకు చెప్పుకున్నాం? this will be 6 to 8. 6 నుంచి 8 వచనాలు. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మను అయి ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దమును ఎందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు. ఓకే, So we're talking about spiritual birth. ఆత్మ సంబంధమైన జన్మను గురించి ఇక్కడ మాట్లాడుచున్నాడండి. And he tells us that in verse 6. 6వ వచనంలో ఆయన చెప్పే విషయం ఏమిటంటే, There's a physical birth, there's a spirit birth. చూడండి, శరీరం మూలంగా జన్మించినటువంటి జన్మ ఉన్నది, అదేవిధంగా ఆత్మ మూలంగా జన్మించిన జన్మ కూడా ఉన్నది. So how can we live in the spirit? మనం ఆత్మ సంబంధంగా లేదా ఆత్మానుసారంగా ఎలా జీవించగలము? We have to be born of the spirit. మనము ఆ ఆత్మ సంబంధంగా జన్మించి తీరవలసినటువంటి అవసరం ఉన్నది. So how are we born of the spirit? మనం ఆ యొక్క ఆత్మ చేత ఎలాగ జన్మిస్తున్నాము? Okay, this birth here where he says you must be born from above. చూడండి, ఇక్కడ చెప్పబడినటువంటి జన్మ ఏంటంటే మీరు పైనుండి జన్మించి తీరవలసినటువంటి అవసరం ఉన్నది అంటున్నాడు. That's John 3:7. యోహాను 3:7 అది. మీరు కొత్తగా జన్మింపవలనని 109 in the Greek. సారీ, Let's read John 3:7. మన చదవండి దాన్ని. మీరు కొత్తగా జన్మించవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము ఓకే, Okay, so you must be born again. మీరు మరలా జన్మించవలసినటువంటి వారై ఉన్నారు. Okay, in the Greek it says you must be born from above. చూడండి, గ్రీక్ భాషలో దాని వివరణ ఏంటంటే మీరు పైనుండి జన్మించి తీరాలి అని చెప్పబడి ఉన్నది. So what does it mean to be born from above? పైనుండి జన్మించుట అంటే ఏంటి అర్థము? Okay, what does the Holy Spirit entering the man's human body చూడండి, పరిశుద్ధాత్మ do with the birth? పరిశుద్ధాత్మ మనుషుని యొక్క శరీరంలోనికి పోయి ఆ యొక్క జన్మనిస్తున్నదా? Most people today believe that the Holy Spirit enters their physical body ఎక్కువ మంది ఈ రోజు ఏం నమ్ముతున్నారు తెలుసా? పరిశుద్ధాత్మ వారి శరీరంలోకి దూరుతున్నాడని చెప్పి నమ్ముతున్నారు. and he stays there. అక్కడ వారి మధ్యలో వారిలో ఆయన ఉంటున్నాడని చెప్పి వారు నమ్ముతున్నారు. Then their imagination thinks that he does first one thing and then another. చూడండి, ఆయన ఒక్క కార్యమును ఇంకొక కార్యమును చేస్తున్నాడని చెప్పి వారు చెప్తున్నారు, ఊహించుకుంటున్నారు. So how is being born of the Holy Spirit? How does that happen? చూడండి, జరుగుటకు దేవుడు పరిశుద్ధాత్మ ఎలాగూ మరి జన్మిస్తూ అంటే జరుగుటకు ఎలాగూ మనుషులు జన్మిస్తున్నాడు? Are we children of the Holy Spirit? మనం God. పరిశుద్ధాత్మ పిల్లలమా లేక దేవుని పిల్లలమా? So God doesn't give us understanding. What do we do with the Scripture? చూడండి, దేవుడు ఆ గ్రహింపుని ఇవ్వకపోతే మనం లేఖనాలతో ఏం చేస్తాం చెప్పండి? అసలు We use our own understanding. మన సొంత ఊహను మాత్రమే ఉపయోగించుకుంటాము. And it seems like for many saying, I don't know if it's a sin. చూడండి, అనేక మంది ఏమంటారంటే నేను పాపం చేశాను లేదని నాకు తెలియదని అంటారు. But if God doesn't give us understanding, what can we do? దేవుడు గ్రహింపునివ్వకపోతే మనం ఏం చేయగలం చెప్పండి?
మనము ఆ యొక్క గ్రహింపు కోసము మనము మొరపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. Okay, John the 11th chapter, ఇప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయము 24 to 26. 24 నుంచి 26 వచనాలు. మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమునందు లేసునని ఎరుగుదుమనెను. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఓకే, Okay, we understand he's not talking about physical death. ఇక్కడ భూ సంబంధమైనటువంటి మరణాన్ని గురించి ఆయన మాట్లాడట్లేదు అనేది మనకు అర్థమవుతున్నది. Then in what sense are we alive? మనం ఏ అర్థంతో జీవిస్తున్నాము? Romans the 6th chapter, రోమా 6వ అధ్యాయము. we're looking here at verse 17. ఇక్కడ 17వ వచనంలో మనం చూస్తున్నాము, మీరు పాపములకు దాసులై దాసులైంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడుతురు దానికి హృదయపూర్వకముగా లోబడిన వారైరి. ఓకే, All right, sorry, let's read Romans 6, 10 and 11. సారీ అండి, 10, 11 వచనం చూడండి. 6వ అధ్యాయం 10, 11 వచనం. ఎలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలనే మీరు పాపము విషయమై మృతులను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ఓకే, Okay, so Jesus died and was raised, యేసు చనిపోయి తిరిగి లేపబడ్డాడు. but he lives to God. చూడండి, ఆయన దేవుని విషయమే జీవించున్నాడు. If he lives to God, is he alive to God? చూడండి, ఆయన దేవుని విషయమే జీవిస్తున్నాడు అంటే దేవుని విషయమే అయినాక బ్రతికున్నాడా లేదా జీవిస్తున్నాడా? Does God work with him? దేవుడు ఆయనతో పనిచేస్తూనే ఉన్నాడా? What about when we're alive to God? మనము దేవుని విషయమే జీవించున్నప్పుడు ఏమవుతుంది చెప్పండి? We have to have been born. చూడండి, మనము జన్మించవలసినటువంటి వారమై ఉన్నాం. Romans 1, రోమా 1వ అధ్యాయం తీసుకోండి, 18 through 20. 18 నుంచి 20 వచనాలు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సాఖ్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నది గనక వారు నిరతులై ఉన్నారు. ఓకే, So God is spirit. దేవుడు ఆత్మ ఉన్నాడు. So we must worship him in spirit and truth if we worship him. చూడండి, మనం ఆయన ఆరాధించాలి అనుకున్నట్లయితే ఆత్మతోనూ సత్యంతో ఆరాధించవలసినటువంటి అవసరం ఉంది. And he's revealed to all men that he is the creator of this world. ఆయనే ఈ లోకంలో సృష్టికర్త అయి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఆయన మానవుడికి బయలుపరిచున్నాడు. So God is not a physical being. దేవుడు ఏదో భూ సంబంధమైనటువంటి ఒక వ్యక్తి కాదు. So how much value do all these material things have to God? చూడండి, ఈ యొక్క భూ సంబంధమైనటువంటి కార్యములన్నిటికీ ఎంత విలువ ఉందో చెప్పండి అసలు. God shows everybody his invisible thing. దేవుడు అందరికి కూడా తన అదృశ్య లక్షణాలను చూపించగలిగింది. Knowledge that they should seek these eternal things. చూడండి, ఎంతమంది తాము నిత్యమైనటువంటి కార్యాలను వెతుకుతున్నారనేటువంటి విషయాన్ని ఒప్పుకుంటున్నారు. Colossians 3, కొలస్సీ 3వ అధ్యాయం తిప్పుకోండి. 1 to 3. కొలస్సీ 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది.
3వ వచనం అయిపోయింది. అయిపోయింది. ఓకే ఓకే ఓకే. So these things are unseen. ఈ కార్యములన్నీ కూడా అదృశ్యమైనటువంటి కార్యములుగా ఉన్నవి. We need to seek those things above where Christ is sitting. క్రీస్తు పైన ఉన్నటువంటి ప్రకారంగానే మనం కూడా పైన కార్యములను వెతకవలసినటువంటి వారమై ఉన్నాము. So God is spirit, He's eternal. దేవుడు ఆత్మై ఉన్నాడు, ఆయన నిత్యమైనటువంటి వాడై ఉన్నాడు. Hebrews 11 verse 3. హెబ్రీ 11వ అధ్యాయము 3వ వచనము. ప్రపంచములో దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఓకే. So men think that they're finding the atom and different parts in the atom. చూడండి, మనుషులు అణువుల్ని లేదా అణువులో ఉన్నటువంటి వ్యత్యాసమైనటువంటి భాగాలని కనిపెడుతున్నారు. But whatever they are, they're physical. అవి వాస్తవంగా ఏం చూసినట్లయితే భూ సంబంధమైనవి. No man has seen God at any time. ఎప్పుడు కూడా ఏ మనుషుడు కూడా దేవుణ్ణి చూసి ఉండలేదు. So what are men? మనుషుడు ఏమై ఉన్నాడు? They're not spirit, they're flesh. వాళ్ళు శరీర సంబంధులు, ఆత్మల కారు. God's angels are spirit. దేవుని యొక్క దూతలేమో ఆత్మలై ఉన్నారు. God in Philippians 2 ఫిలిప్పి 2వ అధ్యాయంలో verses 5 through 7. ఫిలిప్పి 2వ అధ్యాయము 5 నుంచి 7 వచనం చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడేయండి. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. ఓకే. So Jesus was in the form of God. యేసు దేవుని యొక్క స్వరూపంలో ఉన్నాడు. That was a spiritual form. అది ఆత్మ సంబంధమైనటువంటి రూపమై ఉన్నది. And so he came to earth and lived on the earth as a man. చూడండి, ఆయన భూమి మీదకి వచ్చాడు, ఈ భూమి మీద మనుషులుగా జీవించాడు. So for him there was a great change. చూడండి, ఆయన విషయమై చూస్తే ఒక చాలా పెద్ద మార్పు అనేది జరిగింది. So we look at the next verse. తర్వాత వచనాన్ని మనం చూసినట్లయితే మరియు ఆయన అకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఓకే. Okay. So God highly exalted him. Why? చూడండి, దేవుడు బహుగా హెచ్చించాడు. ఎందుకు హెచ్చించాడు? He was already in God's form. ఆయన ముందుగానే దేవుని యొక్క స్వరూపంలోనే ఉన్నాడు. John 5 verse 37. యోహాను 5:37 చూడండి. యోహాను 5:37. 7. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఓకే. Okay. So God does have a form. దేవునికి ఒక రూపం ఉన్నది. Well, we just read Jesus was in the form of God. దేవుని యొక్క రూపంలోనే యేసు ఉన్నాడనే విషయాన్ని ఇప్పుడే చదివాము మనం. But what kind of form was that? అలాగైతే అది ఏ రకమైన రూపము? It was unseen, it wasn't physical. చూడండి, ఇది అదృశ్యమైనది, అది భూ సంబంధమైనటువంటి రూపము కాదు. But he does have a form. ఆయనకి ఒక రూపం ఉన్నది. 1 Timothy 1 మొదటి తిమోతి 1వ అధ్యాయం చెప్పుకుందాం. verse 17. మొదటి తిమోతి 1వ అధ్యాయము 17 వచ్చి చూద్దాం. సకల యుగములలో అక్షయుడు అదృశ్యుడు అద్వితీయ దేవుని ఘనతయు మహిమయు యుగములు కలుగును గాక. ఆమేన్.
దేవుడు అదృశ్యుడైనటువంటి వాడై ఉన్నాడు. Nevertheless, he does have a spirit form. అయినప్పటికీ కూడా ఆయనకు ఒక ఆత్మరూపం అనేది ఒకటి ఉన్నది. What's in that form? యేసు ఆ యొక్క రూపంలోనే ఉండెను. He left that form and took on physical form. ఆయన ఆ రూపాన్ని ఎదుర్కొని భూ సంబంధమైన రూపాన్ని ధరించుకోవాల్సి వచ్చింది. Then in the resurrection, he was resurrected in a spirit form. చూడండి, పునరుత్థానంలో ఆయన ఆత్మరూపాన్ని ధరించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. 1 Timothy 1:17. మొదటి తిమోతి 1:17లోనే Remember what పాపులు అది రక్షించడం కాదు 1:17 సకల యుగములో చాలు, చాలు. చదివాం కదా, చెప్తున్నాడు ఎక్స్పీరియన్స్. ఓకే, 1 Timothy 1:17, 17 వచ్చిన షల్ వి రీడ్ dealing with the King eternal. ఆయన నిత్యమైనటువంటి రాజుగా ఉన్నాడనే విషయాన్ని చెప్తున్నాడు. He's the only wise God. ఆయన మాత్రమే జ్ఞానం కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. So he is eternal because he's unseen. ఆయనే నిత్యమైన దేవుడు, ఎందుకంటే ఆయన అదృశ్యమైనటువంటి వాడై ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. Hebrews 11, ఇబ్రీ 11వ అధ్యాయం చెప్పుకుందాం. verse 27. 27 వచ్చిన చూడండి. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూస్తున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహములకు భయపడక ఐగుప్తుని విడిచిపోయేను. ఓకే, So how can you see something that is not seen? మీరు చూడనటువంటి ఒక కార్యాన్ని ఎలా చూస్తారు చెప్పండి? అదృశ్యమైన దాన్ని ఎలా చూస్తారు? So what should these Pharisees have done? చూడండి, ఆయన దాన్ని చేయడానికి ఏం చేయాల్సి వచ్చింది? Matthew the 23rd chapter. మత్తయి 23వ అధ్యాయం తీసుకోండి. మత్తయి 23 Verse 23. 23 వచ్చు. అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిని వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ఓకే, So they're to walk by spiritual eternal things. వాళ్ళు నిత్యమైనటువంటి ఆత్మ సంబంధమైన కార్యాలని అనుసరించి నడుచుకుంటున్నారు. And so he tells three things they need to go after right away. చూడండి, 3 కార్యాలను వారు విడిచిపెట్టి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. So what were the Pharisees missing? పరిచయులు దేన్ని మిస్ అయి ఉన్నారు? Matthew 23:23. మత్తయి 23 అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు పుదీనా పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిని వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ఓకే, So if we listen to what God commands, ఆ యొక్క మనం దేవుని యొక్క కార్యాలని మనం గైకొనవలసినటువంటి అవసరం ఉంది. we will very greatly value judgment, mercy, and faith. చూడండి, మనము కనికరము విశ్వాసము న్యాయమును ఎక్కువగా విలువ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. In Matthew 23:26, ఇప్పుడు 26 చదువుదాం. మత్తయి 23వ అధ్యాయం 26 వచనం. గుడ్డి పరిచయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి ఎగురుట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. ఓకే, so what was the Pharisee blind to? పరిచయులు దేని విషయమై గుడ్డివాడై ఉన్నాడు? Spiritual things. ఆత్మ సంబంధమైన కార్యాలు చూడలేనట్టు గుడ్డివాడిగా ఉన్నాడు. Paul wrote concerning these spiritual things. పౌలు యొక్క ఆత్మ సంబంధమైన కార్యాల విషయమై రాస్తూ ఉన్నాడు. And the Corinthians were some of these babies. చూడండి, కొరింథీయుల్లో కొంతమంది పసిపిల్లలై ఉన్నారు. And so he tells them they should not have neglected judgment, mercy, and truth. చూడండి, కనికరము తీర్పు న్యాయము
మరి విశ్వాసం. విశ్వాసాన్ని మీరు అనుసరించవలసిన వారై ఉన్నారు. Okay, 2 Corinthians 5:7. 2 కొరింథీ 5:7 చూద్దాము. 5:7 కనుక ఈ దేహంలో నివసిస్తున్నంత కాలము ప్రభువులకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గల వారమై ఉన్నాము. So how do we walk? మనం ఎలాగూ నడుచుకుంటున్నాము? We should walk by faith. మనము విశ్వాసం చేత నడుచుకుంటున్నాము. So we see the result of this holiness. ఈ యొక్క పరిశుద్ధత యొక్క ఫలితాన్ని మనం చూస్తూ ఉన్నాము. Remember Jesus said he sanctified himself. చూడండి, యేసు తను తాను పరిశుద్ధపరచుకున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాము. Why does the Lord spend so much time on this subject? ఈ యొక్క పాఠం విషయమై దేవుడు ఎందుకు ఇంత ఎక్కువగా సమయాన్ని వెచ్చిస్తున్నాడు? This is the fight that we need to see. మనము చూడవలసినటువంటి చేయవలసినటువంటి పోరాటం ఇదే అయి ఉన్నది. Romans 8, ఇప్పుడు రోమా 8వ అధ్యాయం చెప్పుకుందాం. 5 and 6. 5-6 వచనాలు. రోమా 8వ అధ్యాయం 5వ అధ్యాయం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంతులు, ఆత్మానుసారులు ఆత్మ విషయమందు మనస్సు ఉంతులు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. ఓకే, So when we see men, do we see physical outward things or do we see the heart? చూడండి, మనం మనుషులు చూసినప్పుడు భూ సంబంధమైనటువంటి పై కార్యములు చూస్తున్నామా లేదా వారి యొక్క హృదయాన్ని చూస్తున్నామా? So if we are walking by the flesh like the world, we have death. చూడండి, మనం శరీరానుసారంగా ఈ లోకస్తులే మనం నడిచినట్లయితే సరిపోతాం. But there are realities that are unseen. అదృశ్యమైనటువంటి కార్యములే ఈరోజు నిజమైనటువంటి కార్యములుగా ఉన్నాయి. In 1 Corinthians 15, 1 కొరింథీ 15వ అధ్యాయము 44, 45. 44-45 వచనం చూద్దాము. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించి ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. ఓకే, So we need to keep our eyes on those things that are unseen. చూడండి, మన యొక్క కన్నులు మన దృష్టి అంతా కూడా అదృశ్యమైన కార్యములపైనే నిలపవలసిన అవసరం ఉన్నది. In 1 Corinthians 15, 1 కొరింథీ 15వ అధ్యాయంలోనే 44, 45. 44-45 వచనాలు చూసినట్టయితే, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడను. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఓకే, So what kind of clothes does the Lord give us? సారీ, What kind of clothing does the Lord give us? దేవుడు మనకి ఏ రకమైనటువంటి వస్త్రాలను ఇస్తున్నాడు? He gives us righteousness. నీతి కలిగిన క్రియలను వస్త్రాలను ఇస్తున్నాడు. He gives us faith. విశ్వాస వస్త్రాలను ఇస్తున్నాడు. He gives us holiness. పరిశుద్ధత ఇస్తున్నాడు. These are the eternal things. ఇవన్నీ కూడా నిత్యమైనటువంటి కార్యములుగా ఉన్నవి. And if we're involved in God's work, we'll be involved with the same thing He's working. మనము దేవుని యొక్క లోకంలో సంబంధం కలిగినటువంటి వారుగా ఉంటే వీటిలో కూడా సంబంధం కలిగి ఉంటాం. Okay, 1 John 3, 1 యోహాను 3వ అధ్యాయం చెప్పుకుందాము. verses 1 and 2. 1 యోహాను 3:1-2 వచనం చూడండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మన ఎట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను
ఎరుగదు. ఎలయనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఓకే, What was the reference there? that's 1 John 3:1 and 2. Okay. God wants us to rise above all things above. చూడండి, మన యొక్క మనసు అనేది వాటిని పెట్టాలి అని చెప్పి దేవుడు కోరుతున్నాడు. And we don't know what our position is going to be later because it'll be in the spirit world. చూడండి, తర్వాత ఏమవుతుందనే విషయం మనకు తెలియదు కాబట్టి అది ఆత్మ సంబంధమైనటువంటి లోకమై ఉన్నది. And we don't know what form we're going to have. మనకు ఏ రూపం ఉండబోతుందనే విషయం కూడా మనకు తెలియదు. But what happens when we're born of మనం పైనుంచి జన్మించామంటే మనకి ఏమవుతుంది? we're born from above. మనం పైనుంచి What happens? చూడండి, దేవుడు మనకు జన్మనిచ్చినప్పుడు మనం పైనుంచి జన్మించినప్పుడు ఏమవుతుంది? Several things happen. అనేక కార్యాలు జరుగుతాయి. చూడండి, మొదటి యోహాను 5:18 చూడండి. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టిన వాడు తనను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. ఓకే, మనం దేవునిలో జన్మించాము అనడానికి ఫలితం ఏమిటి? చూడండి, దేవుని యొక్క భూసంబంధమైన జన్మన చూడండి, భూ సంబంధమైన శరీరాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన శరీరాలు ఉన్నాయి. జన్మించడానికి మొదటి యోహాను 3:6 చదువుదాం. ఆయన ఎదురు చూచువాడు ఎవడును పాపము చేయడు, పాపము చేయవాడు ఎవడును ఆయన చూడను లేదు, వినును లేదు. ఓకే, So what happens when we're born of the Spirit? మనం ఆత్మానుసారంగా జన్మించినప్పుడు ఏమవుతుంది? We don't sin. మనం పాపం చేయము. Now many people talk about being born of the Spirit, meaning the Holy Spirit enters the physical body. అనేక మంది ఆత్మానుసారంగా జన్మించడం అంటే ఏమనుకుంటున్నారు తెలుసా? పరిశుద్ధాత్మలో జన్మించడం అని అనుకుంటున్నారు. Is that a birth? అది ఒక జన్మై ఉన్నదా? What does it have to do with being born? మనం జన్మించడం అంటే ఏమవుతుంది? ఎప్పుడు జరుగుతుంది అది? The Lord doesn't teach that. చూడండి, దేవుడు దాన్ని మనకి బోధించట్లేదు. But 1 John 3:9, he does tell us what he teaches. చూడండి, మొదటి యోహాను 3:9 ఆయన మనకి ఏం బోధిస్తున్నాడు అని మాత్రం చెప్తున్నాడు. ఆయన దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన జన్మ నిలుచును గనక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. ఓకే, So why is this being not able to sin? చూడండి, ఈ యొక్క వ్యక్తి ఎందుకు పాపం చేయటానికి చేయజాలడు? He's born of God. అతను దేవుని మూలంగా జన్మించున్నాడు. ఓకే, మొదటి యోహాను 5వ అధ్యాయం verses 1 through 3.
యేసు క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ఆయనను ప్రేమించుచున్నామని దాని వల్లనే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఓకే, So what happens then when we're born of God? మనం దేవుని వల్ల జన్మించినప్పుడు ఏమవుతుంది? We love those that are born of God. చూడండి, మనం దేవుని వల్ల దేవుని మూలంగా పుట్టినట్టు వారిని మనం కూడా ప్రేమిస్తాం. John, the 3rd chapter, verse 3. యోహాను 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. యోహాను 3:3. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఓకే, So what happens if we're born of God? మనం దేవుని మూలంగా జన్మిస్తే ఏమవుతుంది? He says here we're born from above. మనం పైనుంచి జన్మించాము అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. And if we're born from above, is that the same as being born of God? చూడండి, మనం పైనుంచి జన్మించడము తర్వాత దేవుని మూలంగా జన్మించడం రెండు ఒకటేనా? So we saw in 1 John that if a man's born of God, he doesn't sin. చూడండి, మొదటి యోహానులో మనం చూసాము దేవుని మూలంగా పుట్టిన వాడు పాపం చేయడు అని చెప్పి చూసాం. Here we're finding if we're born of God, we can see the kingdom. చూడండి, దేవుని మూలంగా పుడితే మనం రాజ్యాన్ని చూస్తామనే విషయాన్ని మనం చూసాము. In verse 5, if we're born of water and the Spirit, we enter the kingdom. చూడండి, మనం ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మిస్తే రాజ్యంలో ప్రవేశిస్తాము. So this is a true birth. ఇది ఒక నిజమైనటువంటి జన్మనై ఉన్నది. We're born into the kingdom. మనం రాజ్యంలోనికి జన్మిస్తున్నాం. And he tells us as newborn babes long for the pure spiritual milk of the word. చూడండి, మనము కొత్తగా జన్మించినటువంటి పాలన అపేక్షించే వారుగా ఉన్నాం. So if we're born into the kingdom, that is being born again. మనం రాజ్యంలో జన్మిస్తున్నామంటే అదే మనం రాజ్యంలో జన్మించటే ఉన్నది. So being born of God is a very important thing. దేవుని మూలంగా జన్మించట అంటే చాలా ముఖ్యమైనటువంటి ఒక కార్యముగా ఉన్నది. What is being having to do with the birth? చూడండి, పరిశుద్ధాత్మ మనలో ఈ శరీరం ప్రవేశించేది ఒక జన్మగా ఉన్నదా? But men say they're born again. మనుషులు మళ్ళా జన్మించడానికి ఏం చెప్తున్నారంటే, What happens when you're born physically? చూడండి, భూ సంబంధంగా జన్మించినప్పుడు ఏమవుతుంది? You can see. మీరు చూడగలుగుతున్నారు. What happens when you're born spiritually? మీరు ఆత్మానుసారంగా జన్మిస్తే ఏమవుతుంది? You can see. మీరు చూడగలుగుతారు. So being born of God is not just having the Holy Spirit enter your physical body. చూడండి, దేవుని మూలంగా జన్మించినది మీరు భూ సంబంధంగా శరీరంలో జన్మించడం కాదు. Lord willing, we'll continue that tomorrow. ప్రభు చిత్తమైతే ఇదే అంశాన్ని రేపు మనం కంటిన్యూ చేద్దాము. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, పరలోకంలో నివాసం చేస్తున్నా